బాత్రూంలో ట్రాన్స్పరెంట్ గ్లాసులతో ఉండి ఎంత బాగుండు. ఏంట్రా అదే జాబ్ సార్. నోట్లో సెట్ అనుకున్నానులే. అబ్బా చాలా బాగుందిరా. నీ మీద నా కోపం అంతా పోయింది. మా ఆవిడ కూడా ఇంత టేస్ట్ గా చేయదు. సార్ ఇంట్లో పని చేసేదంతా మీరే కదా. ఇక్కడ పాలు తోడేడుతుంది మర్చిపోయింది. నేను బాత్రూమ్ లో మీటింగ్ లో ఉన్నాను చెప్పరా. బాత్రూమ్ లో మీటింగ్ ఏంటండి? బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. నాకేం తెలుసండి. ప్యూన్ అండి. బాస్ తో మీటింగ్ లో ఉన్నానని చెప్పమన్నారండి. బాగా చెప్పానండి. ఇంటికి వెళ్ళాక నాకు బాగానే ఉంటుంది. హలో డార్లింగ్, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చేయాలనిపిస్తుంది. అది కాదు సెలవు పెట్టి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. ఇంటి దగ్గర సింక్ కూడా ఎదురు చూస్తుంది. సరే సరే త్వరగా ఇంటికి వచ్చి ఇంటి పని వంట పని చూసుకో. నీ మొహానికి లవ్వ. అసలు సరసం అంటే ఏంటో తెలుసా నీకు? ఏంట్రా గొడ్ల గోబుల గుడ్లు మిటకరించి వస్తున్నావు? ఏంటి నోరు లేస్తుంది? అదేమి లేదులే, నేను వచ్చాక చేస్తాను. నువ్వు వెళ్ళి రుద్దించుకు వచ్చాయి. ఓకే వంట. కాఫీలో ఏం కలిపారా? ఏం సార్ ఇలా కలిపి మేడం ఇంటి దగ్గర కాకా పడదామనేనా? కాకా పట్టం కాదు, కాడు పట్టుకోవటం కాదు. ఏం కలిపారా? చాలా టేస్ట్ గా ఉంది. ఏం లేదు సార్, పాలకు బదులు కొంచెం ఫినాయిల్ టచ్ చేశా. చోరు రావటం లేనట్టుంది. ఎలా ఏమ్మా రాత్రి నిద్ర ఉండలేదా? ఓపెన్ చేస్తుందటి వెల్కమ్ చెప్తుందా? ఓపెన్ చేస్తా. నాట్ ఫస్ట్ టైం ఆఫీస్. ఏదో అయినట్టుంది. విన్నావా? ఏంటండి లోపల ఏదో బయలునట్టుంది. సౌండ్ అక్కడ, రియాక్షన్ ఇక్కడ. కరాటీ వచ్చిలో ఉంది. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. అబ్బా అదేమి లేదురా, కాయ కచోరి. ఏంటి ఇక్కడ ఇక్కడ కడ్రాయర్ వేయవలసింది సార్. మన మిసెస్. మన మిసెస్ ఏంట్రా? నీకు కూడా మిసెస్ ఏనా? సార్ చెప్పే మొత్తం ఆఫీసులో ఏం జరిగిందో, బాత్రూమ్ ఏం జరిగిందో మొత్తం చెప్పే. అయినా నాకెందుకండి సార్ మీరు రాసలీలలు. మళ్ళీ చెప్పాను అనుకో, ఇదిగో పట్టుకోండి పట్టుకోండి సార్. జీరో బల్బులు వేసుకుంది. హలో, నాకు రాసలేటే నా బొంద. ఇది ఆఫీసు, ఇంటి దగ్గరే నాకు రాసలేలు లేవు. ఇంకా ఆఫీసులో ఏం చేస్తాను? అదే నాకు శ్రీరామ రక్ష. ఏంటి ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నావు? ఆఫీస్లో నీతో మాట్లాడాలంటే కుదరట్లేదు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు, అందుకే రమ్మన్నాను. సరే చెప్పు. ఎప్పటి నుంచో నేను ఇలాంటి సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు డేర్ చేసి నా మనసులో మాట చెప్తున్నాను. యాక్సెప్ట్ చేస్తామని నమ్మకంతో. చూడు, నీ నమ్మకాలన్నీ పక్కన పెట్టు. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. ఇక బయలుదేరదామా? ఓకే, ఇట్స్ ఆల్రెడీ లేట్. సరే. సరే
ఎవరితో నువ్వు? నా డీటెయిల్స్ నీకెందుకురా? ఎవరితో అంటే చెప్పండి. నీ చావన్రా. నేను రాజారావు గారి పేరు మాట్లాడుతున్నాను. కండిషన్ ఏంటి? ఈయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. బీపీ డౌన్ అయింది, బాగా స్ట్రగుల్ అయ్యారు. బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అసలేం జరిగింది? ఫైల్స్ మీద సంతకాలు చేస్తుండగా ఫోన్ వచ్చింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా చెమటలు పట్టేశాయి. అలాగే వెనక్కి వాలిపోయారు. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే, ఫోన్ ఎవరు చేశారు? తెలీదు సార్. నెంబర్ ఉందా? ఉంది సార్. ఏ టైంలో ఫోన్ చేశారు? 10 గంటల ప్రాంతంలో. ఆ నెంబర్ ఎవరితో ఎంక్వైరీ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే. ఓకే. సంవత్సరం నుంచి ఇలాగే మభ్య పెడుతున్నారు. అదిగో గాజులు అన్నారు, ఇదిగో నెక్లెస్ అన్నారు. అంతా అబద్ధమేనా? నెక్లెస్ రెడీ చేయించి బీరువాలో పెట్టండి. బండి కొనిపెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదండి. కనీసం సెకండ్ హ్యాండ్ కొనవచ్చు కదా. ఆ డబ్బులు కూడా బీరువాలోనే పెట్టాలి. నెక్లెస్ అంట, గాజులు అంట, అంట పండిందిరా. చేద్దాం పదా. ఏ బాబు, ఈ అడ్రస్ ఎక్కడే? అరే అబ్బా, శ్మశాన అడ్రస్ మీద సిమ్ కార్డు ఇస్తున్నారా? వీడెవడో మామూలు కాదురా బాబు. ఏంటయ్యా, శ్మశానానికి రావడం ఫస్ట్ టైమా? కాదు సార్, ఈ శ్మశానంలో మా ఆవిడ ఉంది సార్. ఓహో, బతుకున్నంతకాలం బాగా చూసుకుందన్నమాట. ఏం చూసుకుందండి సార్? అర్థమైందిలే, వెళ్దామా? వద్దు సార్. శ్మశానానికి కాదయా, హాస్పిటల్కి. ఓకే సార్. పదా, ఎవరైనా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? సార్, ఆ నెంబర్ అనామిక నెంబర్ సార్, కానీ అడ్రస్ మాత్రం శ్మశానం సార్. షిట్, ఫ్యాన్సీ నెంబర్స్ ని ఎక్కువ రేట్ అమ్ముకోవడంలో చూపించే శ్రద్ధ కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ లో సూపర్ అయ్యా. ఇదంతా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళే చేస్తున్నారని అనుమానం. సార్, బ్లడ్. మరి ఓ షిట్, బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది సార్. హాస్పిటల్ ఐసీయూలో కూడా ఇలా ఉందంటే వీళ్ళు అసలు ఏం చేస్తారు? ఒక్క నిమిషం. కాసేపట్లో హడలిపోయాను సార్. ఇదొకటి. అనవసరంగా బ్లడ్ చూసి టెన్షన్ పడ్డాను. సేమ్ ఫీల్. వాట్ హ్యాపెండ్? అన్కాన్షియస్ డాక్టర్. డాక్టర్, ఏమైంది? హి ఇస్ డెడ్. వాట్? మై గాడ్, ఈ ఇంజెక్షన్ ఎవరు చేశారు? తెలియదు డాక్టర్. 10 నిమిషాల ముందు వేరే నర్స్ చేసింది సార్. ఇది మెడిసిన్ కాదు, పాయిజన్. ఆ సిస్టర్ ని గుర్తుపడతావా? గుర్తుపట్టాలి సార్. ఎవరు ఇచ్చింటారు? ఈ కెమెరా వర్క్ చేస్తుందా డాక్టర్? వర్కింగ్. రికార్డింగ్ రూమ్ ఎక్కడుంది? పక్కనే ఉంది. ప్లే చేయండి. తను మా స్టాఫ్ లేదే. స్టాప్. జూమ్ చేయండి. జూమ్ కొంచెం దగ్గర నుంచి చూపించండి. అవును, ఈవిడ మా హాస్పిటల్ నర్స్ కాదండి. అనామిక. మీకు తెలుసా? అంటే మా ఆఫీస్లో కొంతకాలం పనిచేసింది. గత 3 నెలల నుంచి ఆఫీస్కి రావటం లేదు. ఇప్పుడు ఎక్కడుందో ఏమైందో కూడా తెలీదు. సార్,
ఇచ్చిన డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? కేసుని అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. త్వరలోనే దోషుల్ని పట్టుకుంటాం. ఏబీసీ గ్రూప్ కి సంబంధించిన ఇద్దరు పార్ట్నర్స్ ఒక్కసారిగా చనిపోవడానికి కారణం? నో కామెంట్స్. సార్ చెప్పండి సార్. తర్వాత సార్ ఆన్సర్ చెప్పండి.